ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకి తండ్రులకి అందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న 27వ భాగంలో మరణం సంప్రాప్తించే ముందు కనపడేటటువంటి అరిష్టాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. 28వ భాగంలో ఆ తరువాత దత్తాత్రేయ ప్రభు అలర్కుడికి ఏం చెప్పాడో విందాం. ఓ అలర్క రాజా, యోగులకి మరణ సూచకాలైనటువంటి అరిష్టాలన్నీ విన్నావు కదా. వీటి వల్ల కనీసం 1 సంవత్సరం ముందుగా మరణ సమయాన్ని తెలుసుకోవచ్చు. ఆ విధంగా తెలుసుకొని యోగాభ్యాసాన్ని తీవ్రతరం కనుక చేస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. ఒక్కొక్కసారి యోగం మధ్యంలో కూడా మరణం తప్పించుకోవచ్చు కూడా. ఎందుకని? ఈ సాధన వల్ల. ఇంతకీ ఈ అపశకునాలు ముందుగా మృత్యువుని తెలియజేస్తాయి కాబట్టి యోగి మరణ భయాన్ని జయించి మరణం కోసం సన్నద్ధుడై ఎదురు చూస్తూ ఉండగలగాలి. అప్పటి వరకు దృఢమైనటువంటి చిత్తంతో రాత్రి పగలు యోగ సాధన చేస్తూ ఉండాలి. ఎక్కడ ఎప్పుడు అరిష్ట సూచన కనిపిస్తుందో అప్పుడే యోగ సాధనని తీవ్రతరం చేయాలి. ఆత్మవంతుడై కాలాన్ని జయించాలి. గుణ వికారాలని అణుచుకొని పరమాత్మలో మనస్సును సంలీనం చేయాలి. ఆత్మపరంగా తన్మయత చిత్తంతో ఏనాడు కూడా ప్రవర్తించకూడదు. అంటే ఆత్మపరంగా తన్మయుడై తన యొక్క చిత్తవృత్తిని విడిచిపెట్టాలి. అప్పుడు అతీంద్రియము, అగోచరము, అబోధ్యమైనటువంటి పరమ నిర్వాణాన్ని ఆ యోగి పొందగలుగుతాడు. నిర్వాణము అంటే మోక్షం, నిర్యాణము అంటే అనాయాసమైనటువంటి మరణం. అనాయాస మరణం వల్ల అటువంటి యోగి మోక్షాన్ని పొందగలుగుతాడు. ఈ విధంగా సుమతి తన తండ్రితో చెప్పినటువంటి ఈ కథని వేదధర్ముడు తన శిష్యుడైనటువంటి దీపకుడికి చెబుతూ ఉన్నాడు. సంభాషణ కొనసాగింది. దత్తయోగేంద్రుడు అలర్కుడి పట్ల కరుణ కలిగినటువంటి వాడై విద్యా మహిమలను కూడా ఇంకా తెలియజేశాడు. ఓ అలర్క, చంద్రకాంత మణి ఉన్నదే, అది తన మీద వెన్నెల ప్రసారం కాగానే అందులో నుంచి స్రావం బయలుదేరుతుంది. సూర్యకాంతిమణి ఎండ తాకితే చాలు నిప్పులు కక్కుతుంది. ఇవి రెండూ కూడా ఒక యోగికి ఉపమానాలు లాంటివి. యోగికి యోగం వల్లనే ముక్తి లభిస్తుంది. మధ్యలో తపస్సుని ఇంకొకటని దారులు మార్చకూడదు. చీమలు, ఎలకలు, ముంగిసలు, బల్లులు, కముజు పిట్టలు మొదలైనవన్నీ కూడా గృహస్థుల యొక్క ఇళ్లల్లో యజమానులతో సమానంగా నివసిస్తూ ఉంటాయి. పెంపుడు జంతువులుగా, పెంపుడు పక్షువులుగా. బుద్ధి పుట్టినప్పుడు వేరే ఇంటికి పోతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆ యజమాని ఇల్లు గనక ధ్వంసం అయిపోతే ఆ జంతువులు గాని పక్షులు గాని ఏమాత్రం దుఃఖపడవు. హాయిగా మరొక ఇల్లు చూసుకుంటాయి. అట్లాగే యోగి కూడా తన శరీరంలో తాను ఉంటూ
ఎప్పుడైనా ఆ శరీరానికి గనక హాని సంభవిస్తే నిర్విచారంగా మరొక ఉపాధిలోకి మారిపోవాలి, కలగాలి. అంటే యోగం సిద్ధించే వరకు ఇదే ప్రయత్నం చేస్తూ ఉండాలి, ఉపాధులు మార్చుకుంటూ పోతూ ఉండాలి. అంటే జన్మ పరంపరలో. అయితే ఎప్పటికి ఇది సిద్ధిస్తుంది, అసలు సిద్ధిస్తుందా అనేటటువంటి బెంబేలు మాత్రం పడకూడదు. చెదపురుగు అనేది ఇక్కడ యోగికి ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవి. చెదపురుగు చూస్తూ ఉంటాం మనం, చెక్కలను తినేస్తూ ఉంటుంది. అది ఎంతో అల్పజీవి అయితేనే ఆ చిన్ని ముట్టితోటి మట్టి కణాలను తొలగించి ఎంతెంత పుట్టలు పెడుతుందో మనం చూస్తూ ఉంటాంగా, చెదపుట్టలు. యోగి కూడా ఈ యొక్క చెదపురుగులాగానే పరిశ్రమ చేసి క్రమక్రమంగా యోగ సిద్ధిని కైవసం చేసుకోవాలి. అంతేగాని నేనంత, నా శక్తి అంత, నా శక్తి సరిపోతుందా అనుకోకూడదు. ఆవు దూడ కొమ్ము చూడు, తొలి రోజుల్లో చిన్న బొట్టంత ఉంటుంది. దూడతో పాటు కొమ్ము కూడా పెరుగుతుంది. ఎంత పెద్ద కొమ్ములు ఎంత పదులుగా ఉంటాయో పెరిగిన తర్వాత. యోగి కూడా ఇట్లాగే తన యోగాభ్యాసంలో క్రమంగా వృద్ధి పొందాలి, దృఢపరచుకోవాలి. అలాగే పశువులు, పక్షులు, మనుష్యులు తన యొక్క ఆకుల్ని, కొమ్మల్ని, బెరడుల్ని అపహరించుకొని పోతున్నా, నరుక్కొని వెళ్ళిపోతున్నా చెట్టు ఏనాడు చింతపడదు. మళ్లీ తన ఎదుగుదలని కొనసాగిస్తూనే ఉంటుంది. కొమ్మలు నరకండి, మళ్లీ కొత్త కొమ్మ పుడుతూనే ఉంటుంది. మళ్లీ పూలు పూస్తుంది, పండ్లు వచ్చేస్తుంది. అట్లాగే యోగి కూడా తన దేహానికి కలిగే పీడల్ని ఏమాత్రం లెక్క చేయకుండా సిద్ధి దొరికేంత వరకు యోగాభ్యాసాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. నిండుగా నీటి కుండని తల మీద పెట్టుకొని దారిని చూసుకుంటూ పైకి ఎక్కుతూ ఉంటారు కొంతమంది. నీళ్లు చుక్కలు పోకుండా జాగ్రత్తగా ఎక్కుతుంటారు మెట్లు, లేదా నిచ్చెనెక్కుతూ ఉంటారు. యోగి కూడా ఇట్లాగే ఏకాగ్రమైన చిత్తంతో, ధారణతోటి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. అంతేగాని కేవలం ప్రాణాయామంతో ఒరిగేది ఏమీ లేదని గ్రహించు అలర్క. అది మొదటి మెట్టు మాత్రమే ప్రాణాయామం. రాత్రి గడిచి తెల్లవారుతూ ఉన్నటువంటి సమయంలో సకల ప్రాణికోటికి చైతన్యం కలుగుతుంది, ఉత్తేజం కలుగుతుంది. దీని యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకొని యోగి కూడా తన మార్గంలో కృతకృత్యుడు కావాలి. ఓ అలర్క, ఒక్క మాట చెబుతాను, సారాంశంగా బాగా గుర్తుపెట్టుకో. యోగి అయినటువంటి వాడు అన్ని విషయాల్లో మమకారం లేకుండా ఉండాలి. దేని మీద మమత్వం పెట్టుకోకూడదు. తానెక్కడ ఉంటే అదే తన ఇల్లుగా భావించాలి. చెట్టు కింద ఉంటే చెట్టే తన ఇల్లు, ఏది తింటే అదే మంచి భోజనం అనుకోవాలి. అంటే తాను ఉన్నదే ఇల్లు, తాను తిన్నదే తిండి. ఏది ఉంటే అదే తన యొక్క ధనంగా సంబరపడాలి. గృహస్థు ఆయా పనుల్ని తన యొక్క సేవకులతోటో కొడుకులతోటో చేయించుకుంటూ ఉంటాడు. అట్లాగే యోగి కూడా తన యొక్క బుద్ధి మొదలైనటువంటి తన ఆత్మశక్తుల్ని సాధనాలుగా వినియోగించుకొని పరలోకాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఏనాడు ఏమరపాటుతో ఉండకూడదు. ఓ రాజా, యోగ విద్యా రహస్యాలు చాలా చెప్పాను నీకు కనువిప్పు కలిగిందా? ఇవి నీ బుద్ధిలోకి ప్రవేశించినాయా అని అడిగాడు. అప్పుడు అలర్కుడు వినయంతో శిరస్సు వంచి నమస్కరించి, హే దత్తప్రభు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి! సాక్షాత్తు యోగ విద్యా స్వరూపుడి నుంచి యోగ విద్యా రహస్యాలు తెలుసుకోగలిగాను. నీ అనుగ్రహానికి నోచుకున్నాను. నా జన్మ ధన్యమైంది.
ఇంతకీ కారణం ఏంటంటే నాకు జరిగిన అవమానం, నాకు సంప్రాప్తించిన ఓటమి, నా పరాజయం, నన్ను ఆవరించినటువంటి ప్రాణభయం, కాశీరాజు సేనాబల పరాక్రమాలు నీ చరణ సన్నిధికి నన్ను తెచ్చిపడేసినాయి. అదృష్టవశాత్తు నాకంతటి సైన్య బలం లేదు. అలా ఉంటే నేను పోరాటం చేస్తూ ఉండేవాడినేమో, గెలిచేవాడినేమో. అప్పుడు ఈ అదృష్టం నేను కోల్పోయేవాడిని. అదృష్టవశాత్తు నా కోశాగారం అంతా తరిగిపోయింది. నాలో నీతి మేల్కొంది. వీటి వల్ల ఏ ఒక్కటి జరగకపోయినా నేను ఈ పాటికి కాశీరాజుతో యుద్ధం చేస్తూ ఉండేవాడిని. నా అదృష్టం బాగుండబట్టి నేను ఈ విధంగా మిమ్మల్ని ఆశ్రయించాను. అది కూడా మా తల్లి యొక్క ఆదేశం మేరకు. ఆహా, సరిగ్గా తగిన సమయానికి మీ పాదపద్మాలు గుర్తుకు తెప్పించింది. మీరు అనుగ్రహించారు. అదృష్టం బాగుంది. మీ ప్రతి మాట నా హృదయంలో ఇంకిపోయింది. మీ సాంగత్యం వల్ల నాకు జ్ఞానోదయమైంది. నా అదృష్టం బాగుండి నా మీద దయ చూపించారు మీరు. కలిసి వచ్చే కాలానికి అపకారం కూడా ఉపకారంగా మారుతుంది అంటే ఇదే, ఇంతకంటే వేరే ఏదీ లేదు. నాకు కలిగినటువంటి పరాజయ దుఃఖం మీ యొక్క అద్భుతమైనటువంటి సాంగత్యం వల్ల ఇంతటి అద్భుతమైనటువంటి ఉపకారంగా నాకు మారింది. ఓ యోగీశ్వర, ఈ విధంగా నీ సన్నిధికి నన్ను వచ్చేటట్టు చేసినటువంటి మా సోదరుడు సుబాహు, ఆ కాశీరాజు నిజంగా నాకు మహా గొప్ప ఉపకారం చేసినటువంటి మహానుభావుడు. నీ అనుగ్రహం అనేటువంటి అగ్ని జ్వాలలలో నా అజ్ఞానము అనేటువంటి కిల్బిషాలన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఏనాడు ఇక నేను ఏ దుఃఖము నేను కూడా అనుభవించను. జాగ్రత్త పడతాను. జ్ఞాన ప్రదాతమైనటువంటి నీవు అనుమతిస్తే ఇప్పుడే ఇక్కడే ఆర్తి దుఃఖం అనేటువంటి వృక్షాలకి అడవి వంటిదైనటువంటి ఈ గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేస్తాను అంటూ అలర్కుడు దత్తస్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి ప్రేమగా అలర్కుడిని లేవనెత్తాడు, తల మీద నిమిరాడు. నాయనా రాజేంద్ర, నీకు శుభం జరుగుతుంది, ఇక బయలుదేరు. నువ్వు అన్నట్లే చెయ్యి. నా మాటలన్నీ జ్ఞాపకం పెట్టుకో. మమకారాన్ని విడిచిపెట్టు. అహంకార రహితుడివిగా మోక్షం కోసం ప్రయత్నించు అన్నాడు. అలర్కుడి యొక్క కళ్లల్లో ఆనంద బాష్పాలు పెల్లుబికిని. ప్రేమ విహ్వలుడై దత్తదేవుణ్ణి స్తోత్రం చేశాడు. ఇప్పుడు దత్తాత్రేయుణ్ణి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు అలర్క మహారాజు. ఓ దత్తదేవ, యోగ విద్యను ప్రవర్తింపజేయటం కోసం అవతారం ధరించినటువంటి వాడివి. స్వరూప ఆవిర్భావంలో దేహాన్ని తుచ్చీకరించినటువంటి వాడివి. విజ్ఞానానికి నిలయమైనటువంటి వాడివి నీవు. అధిష్టాన దేవతవు నీవు. సురలు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు నిరంతరము నీ పాదపద్మాలు సేవించుకుంటూ ఉంటారు. ఓ మహానుభావ, భక్తులను అనుగ్రహించేటటువంటి అద్భుతమైనటువంటి దయగలిగినటువంటి వాడివి. మహామహిమోపేతుడివి. ఈ బ్రహ్మాండమంతా విశాలమైనటువంటి దేహం నీదే. సూక్ష్మ, చిత్తు, శక్తి అన్ని నీవే. దిగంబరుడువు నీవే. అంటే దిక్కులనే అంబరాలుగా ఉన్నటువంటి వాడు దిగంబరుడు. అంటే విచిత్రమైనటువంటి దివ్యమైనటువంటి అంబరాలు ధరించిన వాడువు నీవే. ఇదే నీకు నా నమోవాకం. యోగీశవంచ, యోగ విఘ్న వినాశక, మహానుభావ, వృద్ధుడవు, బాలుడవు, సర్వము నీవే. కాంతతో సరసాలాడుతూ సశరీరంతో ఉన్నటువంటి నవ యవ్వన యువకుడువు నీవే. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. అటువంటి నీకు నమస్కారాలు.
జనన మరణ పరంపరలకు భయపడి మునులు సమాధి నిష్ఠతో నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. మన్మధుణ్ణి జయించినటువంటి విరాగుల యొక్క మనస్సులలో నిరంతరము మెదిలేటటువంటి పరతత్వానివి నీవే. ఆత్మదైవానివి నీవే. నీలో లీనమైనటువంటి ఈ యోగులందరూ, విరాగులందరూ కూడా మరి దేనిని కూడా పొందాలి అనుకోరు. వాళ్ళందరికీ నువ్వు తప్ప మరొక దైవం లేదు. ఓ స్వామి, సనాతనమైనటువంటి వాడివి నీవే. సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపుడువు నీవే. సర్వదేవతామయుడువు నీవే. పురుషోత్తముడు నీవే. అవాంగ్మానస గోచరుడువు నీవే. నిర్గుణ పరబ్రహ్మవు నీవే. నీకిదే నా నమస్కారాలు. హే నారాయణ, పద్మనాభ, జగద్రూప, జగత్కారణ, వాక్యశక్తి, వాచశక్తి, శరణాగత వత్సల, ప్రణతక్లేశ నాశక, పూర్ణప్రబోధ, యోగేశ్వర, నమస్తే నమస్తే నమస్తే. మూఢులై అజ్ఞానమనేటువంటి అంధకారంలో కొట్టుమిట్టులాడేటటువంటి మానవులకి జ్ఞానమనేటువంటి కళ్లను ప్రసాదించేటటువంటి యోగ భాస్కర, బ్రహ్మవంశ సంభవ, మునీశ్వర, మౌనశాలి, అనసూయ తనయుడా, మునిసుతుడా, నమోస్తుతే నమోస్తుతే. ఓ స్వేచ్ఛా విహారి, వర్ణాశ్రమాలను విడిచిపెట్టినటువంటి వాడా, నిజానికి నీకు ఏ రూపం లేకపోయినా బ్రాహ్మణ రూపాన్ని ధరించే కనిపిస్తూ ఉంటావు. దుష్టశక్తులని నాశనం చేసేవాడా, కేసీ నిషూదన, కంస విధ్వంసి కృష్ణ, పదే పదే నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను. ఓ దేవదేవ, నమో నమః. నీ అనుగ్రహం వల్ల నేను కృతార్థుడయ్యాను. నువ్వు ఆజ్ఞాపించినటువంటి తత్వాన్ని పూర్తిగా అభ్యాసం చేశాను. అవన్నీ నా మనస్సులో స్థిరపరుచుకున్నాను అని ఆనందాశయంతో, డగ్గుతికి పొందినటువంటి కంఠస్వరంతో, ఉణికిపోతున్నటువంటి శరీరంతో మళ్ళా 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 సాష్టాంగపడి ఆనంద బాష్పాలతోటి ఆ దత్తప్రభువు యొక్క పాదపద్మాలు కడిగాడు అలర్కుడు. అప్పుడు స్వామి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. ఈ విధంగా సహ్యపర్వతం నుండి అలర్కుడు బయలుదేరి సరాసరి రాజధానికి వెళ్ళాడు. అక్కడ తన సోదరుడు సుబాహువు, కాశీపతి ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు సభలో. అలర్కుడు ప్రవేశించి చిరునవ్వులు చిందిస్తూ ఈ విధంగా అన్నాడు: ఓ రాజ్యకాముక కాశీపతి, అనుభవించు. మహోర్జితమైనటువంటి ఈ రాజ్యాన్ని ఇదిగో ఇప్పుడే నీకు ధారపోసేస్తున్నాను. స్వీకరించి ఆనందంగా అనుభవించు, లేదా మా సోదరుడు సుబాహుడికి అప్పగించుకో. నీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇదిగో తీసుకోండి అంటున్నాడు. హఠాత్తుగా అలర్కుడి ఈ విధంగా ఊడిపడ్డం చూసి తేరుకున్నటువంటి కాశీరాజు అతడన్నటువంటి మాటలకి మరింత నివ్వెరపోయాడు. నివ్వెరపోయి, ఏమిటి అలర్కా నువ్వు అంటున్నది? రాజ్యాన్ని నాకు వదిలేస్తున్నావా? యుద్ధం అనుకున్నావా? ఇది క్షాత్రధర్మమేనా? నువ్వు అసలు క్షత్రియుడివేనా? క్షత్రియ ధర్మాన్ని ఎరిగినటువంటి వాడివి ఇటువంటి వింత వింత మాటలు మాట్లాడుతున్నావు. రాజ్యాన్ని నాకు ధారపోయటమేంటి? అమాత్యులు, సామంతులు, సేనాధిపతులు అందరూ ఓడిపోయినా క్షత్రియుడు అన్నవాడు మాత్రం మరణ భయాన్ని దగ్గరికి రానియకుండా శత్రువు మీదకి బాణాలను గురిపెడుతూ యుద్ధరంగంలో నిలబడాలి గాని నీలాగా వెన్ను చూపి పారిపోకూడదు. ఈ రాజ్యత్యాగం నాకేం అర్థం కావటం లేదు. చాలా వింతగా ఉంది నీ మాటలు. యుద్ధాలు చేయాలి, శత్రువులను జయించాలి, రాజ్యభోగాలను సంతృప్తిగా అనుభవించాలి, పరలోక సుఖాల కోసం మహాయజ్ఞాలు, యాగాలు చేయాలి. ఇది కదా మన క్షత్రియుల ధర్మం, రాజధర్మం. కాశీరాజు ఇంకా ఏదో మాట్లాడుతూ పోయాడు. అలర్కుడు అడ్డు తగిలాడు. ఓ కాశీరాజా,
ఒకప్పుడు నీలాగే నాకు కూడా ఇలాంటి ఆలోచనే ఉండేది. ప్రస్తుతం నా పరిస్థితి వేరు. నా ఆలోచనలన్నీ మారిపోయినాయి. కారణం చెబుతాను వినండి. ఒక గడ్డి పరక ఎలా పెరుగుతుందో ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అట్లాగే పెరుగుతుంది. అన్నింట్లో ఉండేటటువంటి చిత్శక్తి ఒక్కటే, అదే ఆత్మ, అదే పరమాత్మ. అటువంటప్పుడు రాజేమిటి, పేదేమిటి, శత్రువేంటి, మిత్రుడేంటి, ఇన్ని భేదాలు అసలు ఎక్కడున్నాయి? అంతటా ఉన్నది నేనే. నేను ఎవరితో యుద్ధం చేయాలి మరి? ఓ కాశీరాజా, దత్తాత్రేయ స్వామి నాకు ఈ జ్ఞానం ఉపదేశించాడు, నాకు కనువిప్పు కలిగించాడు. ఇంద్రియాలను జయించి సర్వసంగ పరిత్యాగినై మనస్సును పరబ్రహ్మంలో అనుసంధానం చేస్తాను. అసలైనటువంటి జయం అంటే అదేనయ్యా, అదే పరమ విజయం అన్నాడు. ఇంతకంటే నాకు సాధించాల్సింది ఏది కనిపించడం లేదు. ఇప్పుడు నువ్వు నాకు శత్రువు కానే కాదు, నేను నీకు శత్రువును అంతకంటే కాదు. మా సోదరుడు సుబాహుడు కూడా అంతే. అంతటా నేను ఆత్మనే దర్శిస్తున్నాను. అందువల్ల ఓ రాజా, నీకు యుద్ధం చేయడానికి ఓ శత్రువు కావలసి వస్తే ఇంకెవరినైనా వెతుక్కో అని అలర్కుడు అన్నాడు. అలర్కుడి మాటలు వింటూ ఉన్నటువంటి కాశీరాజు ముఖం వెలవెలబోతూ ఉంటే సుబాహు యొక్క ముఖం మిలమిలా మెరిసిపోతూ ఉన్నది. ఇది కదా ఇక్కడ అందం. ఎందుకని సుబాహుడి యొక్క ముఖం మిలమిలా మెరిసిపోతున్నది? కాశీరాజు వెలవెలపోయినాడంటే సరే, దత్తాత్రేయుడి యొక్క ప్రబోధాన్ని పొంది వచ్చాడు, అన్నిట్లో ఆత్మనే దర్శిస్తున్నాడు అనేటువంటి విషయం అర్థమైంది కాబట్టి వెలవెలపోయి ఉండొచ్చు. కానీ రాజ్యం కోసం ప్రయత్నం చేశాడు, ఈ కాశీరాజును యుద్ధానికి ప్రేరేపించాడు ఈ సుబాహువు. మరి ఎందుకు ఆయన ముఖం మిలమిలా మెరిసిపోయింది? మరి ఈ విషయాలు మనకు తెలియాలి అంటే మనం మరొక్క 23.5 గంటలు ఆక్క తప్పదు. అంతవరకు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర వింటూ ఉందాం. మీ మిత్రులకి, బంధువులకి పంచుతూ ఉండండి. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞాపన చేసుకుంటూ మీ దగ్గర సెలవు పుచ్చుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.